జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లిలో ఓ రైతుకు చెందిన కొట్టం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లిలో చెలిమెటి లింగు అనే రైతు కౌలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు ఇల్లు లేకపోవడంతో చేను దగ్గరే ఒక చిన్న గుడిసె వేసుకుని అందులోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించి కొట్టం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో రైతు అందులో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో పశువులు గాయాలతో బయటపడ్డాయి. సామాగ్రి అగ్నికి ఆహుతయింది. విషయం తెలుసుకున్న 12వ వార్డు కౌన్సిలర్ సతీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సదరు రైతుతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుకు మనోధైర్యం అందించారు. ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకోవాలని, ఇళ్లు లేని రైతుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని 12వ వార్డు కౌన్సిలర్ స్థానికులు సతీష్ కోరారు. నిన్న రాత్రి 12వ వార్డులోని కాశింపల్లి గ్రామంలో చల్లూరుపల్లిలో చెల్మేట్లింగ్ అనే రైతుకి సంబంధించిన కొట్టం. ఇందులో ఈయనకు ఇల్లు లేదు. ఇల్లు లేకుంటే పాడి గేదెలు మరియు కూలీ ద్వారా కౌలు రైతు ద్వారా వ్యవసాయం చేసుకుంటాడు. ఇతనికి లేక అయిన చిన్న 5 గుంటల భూమి ఉంటే ఇక్కడ చేన్ల పోయే దారి దగ్గర వ్యవసాయ దానిలో కొట్టం వేసుకొని ఆ పాడి గేదెలు ఆయన వడ్లు ఆయన వ్యవసాయ సామాగ్రి కూడా ఇక్కడనే ఉంటుంది. నిత్యం కూడా ఈయన ఇళ్ళనే పడుకుంటాడు. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే నిన్న రాత్రి ఇలా ఉగాది కావడంతో ఎందుకని ఆయన ఇంటికి పోయి దాదాపుగా కొత్తసారి ఇట్లా చేసుకుంటారు కాబట్టి ఇంటి నుంచి వెళ్ళి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కాబట్టి ఇలా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందులో పాడి ఆవులు మరియు ఎడ్లు దారుణంగా కాలిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. మరియు కోళ్ళు అయితే మొత్తం కాలిపోయి గడ్డయినాయి. ఫ్యాన్లు కానీ ఆయన గొడ్డలు కానీ ఇవి కానీ గొడ్డలి కామ కూడా కాలిపోయిందంటే అంత మంటలతోటి వ్యాపించింది. ఇది బాగా ఇది నిత్యం ఇక్కడ గంజాయి కానీ మందు కానీ ఈ తాగి ఇష్టం వచ్చినట్టు చేయడం ద్వారా ఇది జరుగుతుంది. కావున ఇట్లాంటి ఆకతాయిలను వెంటనే శిక్షించి ఈ రైతుకు సంబంధించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే ఇతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఈయనకు ఆర్థికంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఇంకా బ్యాంకు ద్వారా కానీ సబ్సిడీ లోన్స్ కానీ ఏదైనా పెట్టి ఈ కుటుంబాన్ని నిరుపేద కుటుంబాన్ని ఆదుకోగలని కోరుతున్నాం. ఇటువంటి నిరుపేదకు ఏమైనా సహాయ సహకారాలు చేస్తే ఈయన ఈ ఆరు బయట చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈయనకి నివాస యోగ్యానికి ఏమాత్రం అనుకూలంగా లేకుండానే ఈయన ఇక్కడ జీవిస్తున్నాడు ఊరు బయట. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇతనికి న్యాయం చేయాలని 12వ వార్డు కౌన్సిలర్గా ముంతల సతీష్ కుమార్ నేను డిమాండ్ చేస్తున్నాను.